కి ఇలా చిన్మయి గారు తప్పని చెప్తారు. బేసిక్గా నేను చిరంజీవి గారు మాట్లాడిన దాని గురించే క్లారిటీ ఇస్తాను. మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అయ్యారో నాకు అనవసరం. సో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే మీరు ఏమి ఇస్తారో ఇండస్ట్రీ మీకు అది ఇచ్చిద్ది అని అన్నారు. ఇంకో విషయం చెప్తా, చాలామంది మీరు అంటే అమ్మాయిలు ఇది ఇస్తేనే పనులు జరుగుతాయని కొన్ని ఉంది, చాలా మాటలు వస్తున్నాయి బయటకి. అది కూడా నేను తప్పని అట్లా కొంతమంది జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, ఏమీ కాదని లేదు, చాలా దగ్గర విన్నా కూడా. కానీ నేను ఒకటి చెప్తా, ఒక మనిషి ఫేమ్ అయ్యి వెళ్ళారనుకో ఎవ్వడేం పెరగలేడు. అవునా కదా చెప్పండి? ముందు మీరు ఫేమ్ అవ్వండి, ఫేమస్ అయ్యి తర్వాత వెళ్ళండి. ఫేమస్ అవ్వాలంటే రివ్యూస్ చెప్పి అవుతారా, లేకపోతే ఏమైనా రీల్స్ చేసి అవుతారా, ఎలా అవుతారో మీ ఆప్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దీప్తి సోనైనా వచ్చి ఇంకో మంది చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఇస్తేనే వెళ్తున్నారా చెప్పండి? బిగ్ బాస్ కైనా దేనికైనా సరే కాదు కదా. వాళ్ళు కష్టపడి ఫేమ్ తెచ్చుకుని వెళ్తున్నారు. సో చిరంజీవి గారు ఏం చెప్తారంటే, మీ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక ఫేమ్ తెచ్చుకొని వెళ్తే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం అయింది. అర్థమవుతుంది. దానికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ చేయొద్దు అని చెప్పారు. దీనికి కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఇంకా మళ్ళీ వేరేగా స్ప్రెడ్ చేసి ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చెత్తాపరాలు చేయకండి. అర్థమవుతుంది. ఇంతటితో దీన్ని వదిలేసేయండి. ఆయన మంచి చెప్పాడు తప్ప చెడుగా ఆడ చెప్పలేదు. అర్థమవుతుంది. కొంతమంది అంటారు మళ్ళీ ఆయనకేం లే, ఆయనకు ఒక ఫేమ్ ఉంది, ఆయన అబ్బాయి ఎన్నైనా మాట్లాడతారని. అట్లా ఏం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు, ఏమి వేటికి గురవకుండా మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇండస్ట్రీలో. సో కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, ఫేమ్ తెచ్చుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టడం తప్ప మీరు ఏదో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి అన్నట్టు వెళ్తే మాత్రం ఇలానే ఉంటాయి. మరి చిరంజీవి గారు చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు ఆవిడ ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో ఇక్కడ అట్లాంటి రెస్పాండ్ అవుతుంటే కేసులు పెడుతున్నారు. ఏం చెప్తారు ఒకసారి చిన్మయ్య గారు? ఇప్పుడు నేను చెప్తా అండి, మీకు రెస్పాండ్ అయ్యే హక్కు మీకు ఎలాగుందో మాకు కూడా ఇక్కడ రివ్యూలు ఇచ్చే హక్కు మాకు ఉంది. అర్థమవుతుందా? మేమేమి మిమ్మల్ని బ్యాట్గా కూడా తిట్టట్లేదు. మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారండి? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తొడుక్కుంటున్నారు అని అన్నాను. అర్థమవుతుందా? అంతే తప్ప వేరేది కాదు. దీనికి కూడా కేసులు పెడతాం, ఇంకోటి పెడతాం అంటే మేము ఇప్పుడు తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న కూడా ఏదో అన్నాను, నేను భయపడినని చెప్పా. ఎందుకు భయపడినానంటే నేనేం తప్పు మాట్లాడలేదు. నేను అనసూయ గారు కాదు, ఎవరి గురించి కూడా తప్పు మాట్లాడలేదు. కేవలం నేను ఒకటే చెప్పాను, బట్టలు అంటే ఫ్రీడమే కాదు. ఫ్రీడమ్ అంటే బట్టలు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్లలు. కానీ ఇట్లా చెప్పాను తప్ప తిట్టలేదే, ఎవరు పర్సనల్కి వెళ్ళలేదే. పర్సనల్గా వెళ్ళే వాళ్ళు అటాక్ చేసే వాళ్ళ మీద మాత్రం పెట్టిన కేసులు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా ఎందుకు అటాక్ చేయాలి? అవతల వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు, అబ్బా వీళ్ళందరూ పర్సనల్గా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళకి సెన్స్ ఉండద్దా? సో అలా అవ్వద్దని చెప్తున్నాను. కాకపోతే ఒకటండి, రివ్యూస్ ఇస్తున్నా మా మీద మీరు కేసులు పెడితే మీకేం వచ్చింది చెప్పండి? ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు, మీరు చూసి వదిలేయాల్సింది కదా, మీరు ఎందుకు చెప్తున్నారు? మీలాగే మేము కూడా. అర్థమవుతుందా? మాకేం పని బాట లేదు అంటారు కొంతమంది. కింద కామెంట్ వస్తుంటాయి, మీకు పని బాట లేదు, రోడ్డు మీదకి వచ్చి రివ్యూ చెప్తున్నారండి. మా పని బాట లేక రివ్యూ చెప్పడం రావట్లేదు. కొంతమంది ఇలాంటి అభిప్రాయాలు అనేది 10 మంది వచ్చి చెప్పితే ఇంకొంతమందికి వెళ్తాయి, మంచిని కూడా తీసుకుంటారు. చెడు మంచి రెండు ఉంటాయి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కొంతమంది చెప్పాలి. అలాంటి వాళ్ళు మేము ఒకరం అంతే. తీసుకుంటారు అంటే మీ ఇష్టం, లేదంటే కూడా మీ ఇష్టమే. మేమేం మమ్మల్ని లేపండి మంచిగా అందరిలో ఫేమస్ చేయండి అని మేము అడగట్లేదు. ఎక్కడైనా అడిగే వీడియోలో లేదు కదా. ఇంకోటి, ప్రతి దగ్గర మీరే కనిపిస్తారు ఫేమస్ అవడానికి అంటున్నారు. అయ్యో, మీకు అలా అయితే పాలిటిక్స్ విషయాల్లో నేను ఎక్కడ మాట్లాడలేదండి. ఎప్పుడైనా చూసారా మీరు? లేనే లేదు. ఫేమస్ అవ్వాలి దాన్ని కూడా టచ్ చేసినాను, ఎక్కడైనా అయ్యానా లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే, అది కూడా సినిమా సైడ్ కానీ ఇలాంటి విషయాల్లో తప్ప ఎప్పుడు రియాక్ట్ అవ్వను. ఏపీ రాజకీయాలకి వెళ్ళను, తెలంగాణ రాజకీయాలకి వెళ్ళను. సో ప్లీజ్ అలా అనదు. చిరంజీవి గారు చెప్పిన దాంట్లో తప్పు ఉందంట? నాకు చెప్పింది అదే అండి. చిరంజీవి గారు చెప్పిన దాంట్లో తప్పు లేదండి. కాకపోతే ఒక విషయాన్ని చెప్తున్నాను,